క్లాస్ పటాల అధ్యయనం విశ్లేషణ గురించి మనం తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి మనకి ఇంతకుముందు తెలుసుకున్నట్టే చిత్తుపటం కానీ స్కేలు కానీ దీంట్లో కూడా మామూలుగా అన్నీ సేమ్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి భూమి, నీరు అలాంటివి అవన్నీ మనకి పటాల్లో చూపెడతారు అన్నట్టు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది. తర్వాత వచ్చేసి వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశ రేఖాంశాల అవగాహన అనేది ఉపయోగపడుతుంది. 5వ శతాబ్దంలో ఈ భావనలు ఆర్యభట్ట ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది. మొఘలుల కాలంలో భారతీయులు పటాల తయారీలో మధ్య ఆసియా వారి పద్ధతులను అనుసరించారు. 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫహాన్, జాన్పూర్ ఒక అట్లాస్ని తయారు చేశారు. ఎవరు అట్లాస్ని తయారు చేశారని అంటే సాదిక్ ఇస్ఫహాన్ జాన్పూర్ అనే అతను ఒక అట్లాస్ని తయారు చేశాడు. ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి ఉన్నాయి. వీటిని సుమేరియన్లు అంటే ఇరాక్ వాళ్ళు తయారు చేశారు. మొదట కొన్ని ప్రపంచ పటాలను బాబిలియన్లు తయారు చేశారు. అప్పటికి వారికి తెలిసిన ప్రపంచం అదే. లోపలి వలయం, బయట చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణాకారంలో 7 దీవులు ఉంటాయి. అదే సమయంలో గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమండర్ మిలేటస్, ప్రస్తుతం టర్కీలో చెందిన ఎకేటియస్ ఎరిటోడస్ కూడా వివిధ ప్రదేశాలను చూపిస్తూ ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా అప్పుడు విభజించారు. ఈ 3 ఖండాలని మధ్యధరా సముద్రం అనేది వేరు చేస్తుంది. తర్వాత వచ్చేసి మెరిడియన్ రేఖ అని అంటారు. అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా మెరిడియన్ రేఖ అంటారు. ఈ మెరిడియన్ రేఖ ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఒక గీత గీశారు. యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఉన్న ఆసియా ఖండం అన్నిటికంటే పెద్దదని, ముఖ్యమైనదని అప్పట్లో భావించారు. 1480ల ప్రాంతంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుక్కున్నారు. టాలమీ ఏం చెప్తాడు అంటే భూకేంద్రక సిద్ధాంతం చెప్తాడు. తర్వాత వచ్చేసి బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత పటాల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. దీనికి భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు. జేమ్స్ రెన్నెల్ను సర్వేయర్ జనరల్గా నియమించారు. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను 1802లో విలియం లాంబ్డన్ ఆరంభించారు.